Blasting day for you people. Enjoy your day. And seniors, I request you to show a good path for your juniors. And juniors will learn the good things from your seniors. So, this is based on my previous experience with my seniors. When I did my MBBS, we used to follow our seniors during our academics, whatever it is there, we used to take their guidance. Enjoyment was also, like that also we enjoyed. But academics wise also we took guidance from our seniors. So, go in their footsteps and seniors itself, you should be a role model to your junior. Okay, this is my simple suggestion for you people. Thank you, thanks a lot. This party is just an informal introduction to you all from your colleagues, seniors, a journey. This is an event perfect to increase your friendship with your colleagues as well as your seniors. This place is not just about education and training, but also about building a personality, an attitude, a character, and a versatile person. So make happy memories of this day. To conclude, I would urge you to meet and greet everyone and make a cordial relationship. Thank you all. Thank you so much, sir, for your suggestions and your beautiful words. I would like to request all the staff and faculty to be seated here and enjoy the performances and relax for a while in this busy schedule. Shall we start with the classical dance? Why is it always classical, Shiva? Why? What tradition is that? Like, who invented that tradition? Like, I don't want it to be a classical. I want it to be a Western dance. But classical is classical, yeah. Okay, fine, yaar. You go with classical, I'll go with Western. You invite your classical wala, I'll go with my Western people. Okay, let's see what happens. Of course, Sina, they'll show you. Guys, do you want to see how it will be? Classical versus Western entertainment stage.
ఓదాని ఓదాని దర్ దర్ తాని తానా దర్నా ఓదాని ఓదాని దర్ దర్ తాని తానా దర్నా దర్దిన్నా దర్దిన్నా ఓదాని ఓదాని దర్దా ధిం తదర్ దాని ధిం తదర్ దాని ధిం తానా దర్నా Pare re sa sa re ni sa sa re da ni pa. Pare re sa sa re ni sa sa re da ni pa. Ma re sa re ni sa re ma re sa re ni sa re sa sa. Anam taram tam taranam 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 anam taram tam taranam 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 పెళ్లి సూట్లు అయినాయని తెలిసి నాకు పిచ్చి లేచిపోయింది. నువ్వేమో బయటకు వస్తలేవు. క్యాంటీన్ కెలికితే వస్తావని. నన్ను కెలకడానికి ఎక్కువ టైం పట్టలేదు. యాంటీనా కెలకడానికి ఎందుకురా ఇంత టైం తీసుకున్నావు? రేపు పెళ్ళయ్యాక బామ్మ బాబాయ్ పిన్ని ఇలా అందరికీ దూరం అవుతా అన్నప్పుడు ఆ అందరూ నాకు కనిపించలేదు. అందరిలో నువ్వే కనిపించావు. నన్ను మహారాణిలా చూసుకుంటానని నువ్వు అన్నప్పుడు నిజంగానే నేను మహారాణి అనిపించేలా చేశావు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అన్న సంగతి మర్చిపోయి
నువ్వు నా వాడివి అనిపించేలా చేశావు. నువ్వు లేకుండా నేను ఉండలేట్రా. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్ గా పేజ్ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున్న యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో గానీ తప్పుగా మటు కాదు. ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. Come on, come on.
డ్యాన్స్ అంటూ ప్రాబ్లమ్స్ వస్తే ఈసారి మైకి ఆ సెట్కి వచ్చింది. అందాలు కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి ఈరోజు. చిరంజీవి బాలకృష్ణనే కాకుండా ఇక్కడ కొత్త కొత్త హీరోలలో ఇక్కడే ఉన్నారు. అడుగులు 7 అడుగులు ఉండడం ఇంపార్టెంట్ కాదు. 7 అడుగులు వేయడానికి 6 అడుగులు అంతకంటే ఇంపార్టెంట్ కాదు. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది. కానీ సరే కానీ నువ్వేంటి ఒక పెద్ద రీల్ స్టార్ అని విన్నా, సెలబ్రిటీ, చాలా మంది ఫాలోవర్స్, ఫ్యాన్ బేస్ ఇంత పెట్టుకొని ఇంత సింపుల్ వితౌట్ ఏ సాంగ్, వితౌట్ అన్ ఇంట్రో ఇంత ఈజీగా ఎట్లా వచ్చినావమ్మా? ఉంటా. కంప్లీట్ థీమ్ తీసుకొని ఆ థీమ్ని మనం పర్ఫామ్ చేస్తూ దాని స్టోరీని బిల్డ్ చేస్తూ అందులోనే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ స్కిట్స్ అన్నీ చేస్తూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన త్రిశూరాస్ ప్రజెంట్ చేస్తుంది. అండ్ అది మన ఫ్యాకల్టీకి నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అది జూనియర్స్ ఎంజాయ్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కొంచెం లాగ్ అవుతుంది సాంగ్. సో ఇప్పుడు డాన్స్ కాకపోయినా అదే సాంగ్ వాడు ఎంజాయ్ చేస్తారా? నేను పాట పాడితే నువ్వు తప్పుకుంటే కదా. అమ్మాయికి జడలో అందం పూలు కాబట్టి ఈమె పూలు పెట్టుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ పూలమ్మే పిల్ల అట్లానే కాదు. అయినా పూలలో తిరుమల పువ్వు బాగుంటుంది. కానీ నాకు అన్నిటికంటే ఇష్టమైన ఫ్లవర్ ఏదైనా ఉన్నా అంటే అది రోజ్ ఫ్లవర్. బికాస్ యు నో roses are just beautiful. They are made for beautiful girls. But in my view, all the girls are beautiful. అందుకే నాకు roses అంటే చాలా ఇష్టం. అది ప్రతి అబ్బాయికి ఒక ఇష్టమైన ఫ్లవర్ అంటే అది రోసే అనుకుంటా. ఎందుకంటే వి విల్ సీ ఇన్ ఎవ్రీ వ్యాలంటైన్స్ డే ఒక రోజు ఎవరు పెట్టుకుంటాం కదా. ఎంతో కష్టపడి ఉంటారు కదా, అప్పులు చేసి మరి మళ్ళీ అన్నమాట. యాక్చువల్లీ ఫ్లవర్ అంటున్నా కానీ ఫ్లవర్స్ అన్ని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు విలేజ్ థీమ్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ఫ్లవర్ థీమ్లో పెట్టినాం. వాట్ హ్యాపెన్స్ ఈస్ వి ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అవర్ విలేజ్ థీమ్. సారీ ఒక పల్లెటూరు థీమ్ తీసుకొని మీ ముందు పర్ఫామ్ చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మనకి పల్లెటూరు అంటే ఏం తెలుసు? పొద్దున కోడి కూతలు ఉంటాయి, సేను చెలికల చల్లగాలులు ఉంటాయి, మన ఫ్రెండ్స్ లాంటి తాగుబోతుల వైఫ్ లైట్లు కొట్టుకుంటూ ఉంటాయి. సో ఇలాంటి విలేజ్ థీమ్ కాన్సెప్ట్ ని బిల్డ్ చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉండి పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
చేసుకోవడానికి పిల్లవాళ్ళని రమ్మంటారా? అలాగే తెద్దాం పంతులు గారు. పెళ్లి వాళ్ళు వస్తున్నారంటే కొంచెం మీ చాదస్తం తగ్గించుకోండి అత్తయ్య. అయ్యో రామా, నా నోట్లో నాలుగే లేదు, నేను అంటాను. అన్ని మంచి పనులే. ఆహా, అంత గొప్ప పనులు ఏం చేశారేంటి? బంగారం లాంటి మొగుడిని ఇచ్చాను, ఇంకేం కావాలి? వీటికేం తక్కువ లేదు కానీ ముందు పెళ్లి వాళ్ళు వస్తున్నారంట, ఎక్కడుందో కనుక్కోండి, మేము ముద్దుల మనవరాలు. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరినేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్ల మబ్బు ఉరినేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. హే మహా, రేపు నీకు పెళ్లి చూపులు అంటే బుక్కి నిమురుకుంటే నాకు అరే మొట్టి మాయ తగులుతుంటనే. లీలీత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నది. ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే. మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే. లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే లాయి లాయి రే లాయి రే. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి. ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా. వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా. నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా. రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా. మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా. నా మనసే నీ వెనకే తిరిగినది. నీ మనసే నాకిమ్మని అడిగినది. లలాయి లాయి కొంగు మంచం పత్రం పిల్ల
ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే పాతిక లక్షల ఆడపడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వాపు వస్తుండాలి, ఇంట్లోనే పడుండాలి. సరే జనానికి పక్కోని పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు. చిచి సంస్కారహీనులు. సర్లే వాడేడి. ఏమో నాకేం తెలుసు. సరే ఆ యశ్వంత్ కనుక ఫోన్ చేసి కనుక్కో ఎవరందరూ ఎక్కడ ఉన్నారు. సరే దేవుడా, ఓ మంచి దేవుడా, మంచి అమ్మనిచ్చావు, గొప్ప నాన్ననిచ్చావు, జీవితాంతం కూర్చొని తిన్న ధరని ఆశ్రయించావు, మంచి ఫ్రెండ్స్ ని ఇచ్చావు, అలాగే నా జీవితంలో ఒక మంచి అమ్మాయి నువ్వు దేవుడా. నాకు తెలుసు నువ్వు ఇస్తావు, బికాస్ యు ఆర్ గాడ్. ఫోన్ చేసిందా? దేవుడు ఉన్నాడు రా. పల్లెరుకాయ సూపుల్లా సిక్కి అల్లాడినానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్ల రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సిగ్గు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చా ఏరి కోరి మురడు పూలే మారాడి కీవే చారెడు చెప్పలే సూర్యుడై కుసలే ఎర్రగ కదలే నున్నాని గుక్కలే ఏం చాందినిరా ఏం చమ్మకిదిరా ఏం మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా ఆ కన్నుల్లో కొలువయ్యుండేందుకు నీలాకాశం వాలదా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా ఆడవారి మాట తీరు వేరులే. అవునా మైనా మాతో చిందే చిందే సిగ్గు సిగ్గంటూనే చిన్నదో చిన్నదో సిరంత జాచిందా చిన్నదో చిన్నదే అంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఇలా ఉన్నారండి ఇంకా రెడీ అవ్వలేదా? ఇగో కొంతమందికి లిక్కరేసే కిక్కు, నాకు లిక్కరేసే కిక్కు. ఇలా మగ పిల్లలం మనం లేట్ చేయాలా వెయిట్ చేయాలా? ప్రయాణం బాగా దొరికిందా? బాగైంది కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చినాం, లేకుంటే మమ్మల్ని చూడడానికి మీరు రావాల్సి వచ్చేది. సర్లే కానీ లోపలికి రండి. ఏంటి ఎవరు నువ్వు? ఫ్రెండ్. ఏ ఊరు? ఆహా. ముందుగా తింటావేంట్రా? తింటా అయినా మా ముందుగా నేను తింటావులే.
ఆకలి అవుతుంది. అయినా నేను ఏం తింటున్నాను మాట్లాడుతున్నావు ఏంటి? మా నాన్నేగా. రోజుకి ఎన్నిసార్లు తింటావేంటి? జస్ట్ 6.5 బామా. నేనే చేసుకుంటానండి. ఇదిగోనమ్మా నా మేనల్లుడు మీ పెళ్లి కొడుకు. నువ్వే నా పెళ్లి కొడుకు, నువ్వు అయిపోయా, ఫినిష్. మా బాబాయ్ కూతురు కొంత కలర్ ఎక్కువ, ఏమనుకోకండి. అమ్మాయి పేరేంటో? మహాలక్ష్మి అండి. నిజంగానే మహాలక్ష్మిలా ఉందన్నయ్య. అమ్మాయి ఏం చదువుకుందేంటి? ఫారెన్ ఎంబీఏ చేశాను. అదే నీ 10th కూడా పాస్ కాలేదా? అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? వచ్చండి. జనగణమన వాన వల్లప్ప నేర్పించాను. అయినా ఈ కాలంలో కూడా పాటలు ఏంటన్నయ్య? సర్లే గాని ఏం పెడతారు? పుల్లారెడ్డి నుంచి పులిహార లడ్డు తెప్పించామండి. తినడానికి కాదు, పెట్టిపోతలు ఏం పెడతారు? ఒరే మనవడా, పెట్టిపోతులుగా నా చెవిదిద్దులు నీకే, నా కాళ్ళ గజ్జలు నీకే. అయినా ఉన్నది ఒక అమ్మాయి, ఉన్నదంతా ఎక్కడికి పోతుంది? తనకే కదా. ఆ ఉన్నదే ఎంత? ఎంతుంటే అంత. మాటలు అయిపోతే ముహూర్తం గురించి మాట్లాడుకుందామా? ఇదిగో పంతులు, ఏది ఎక్కడ జరిగినా పెళ్లి మాత్రం తిరుపతిలోనే జరగాలి. ఈ విషయంలో తగ్గేదే లేదు. అలా ఏం కాదు, పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అయిన తర్వాత ఎలాగో మీ డామినేషన్ కదా, కనీసం ఎప్పుడైనా కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. అదేదో మీరే అవ్వచ్చుగా. మరంతా ఎప్పుడు ఇస్తారా? ఎప్పుడు కాంప్రమైజ్. అయినా మీరే కనుక పట్టించుకుంటే మేము ఎందుకు కంప్లైంట్ చేస్తాం? చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే, ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. నడిసి అడగదురా పాపర్తి, చెప్పింది చెయ్యదురా పాపర్తి. పక్కింట్లో కూసుంటది, నా మీద సాడీలు చెప్తుంటది. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే, మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు. మంచి నీళ్ళైనా సెతికియడు. మంటమ్మా మంటమ్మా అంటే చూడడు. మంచి నీళ్ళైనా సెతికియడు. మంగమ్మ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి, ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే
తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, భక్తి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. Should be like fish and water, not like fish and fisherman. పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే. ఇల్లాడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎల్లా కొట్టేసినావే. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ. గుండెల ధర దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల ధర, దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల
తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక లింగడి కింద జంగిడి కింద కుసుమురి ప్రయాణంగా మల్లె పూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక చూడు పెళ్లి 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 పెళ్ళంటే అంత ఈజీగా అమ్మాయిల కోసం ఇప్పుడు చేయాలి అవునా కాదా? హలో హలో పాప, అసలు నా గురించి నీకు ఏం తెలుసు? ఇంతకుముందు ఇట్లనే నా పాస్ హిస్టరీ ఒకటి ఉంది. ఒకడికి చేప తెచ్చి దానికి పుల్ల పెట్టి దాని కింద మంట పెట్టి వాడికి ఫిష్ ఫ్రై చేయించిన, అయినా కూడా వాడు కొంచెం కూడా విశ్వాసం లేకుండా నా గర్ల్ ఫ్రెండ్తో మిస్బిహేవ్ చేసిండు. అది నేను తట్టుకోలేక హాకీ బ్యాట్ కొని కొట్టడానికి పోయినా కానీ జస్ట్ మిస్. ఎందుకంటే నా ప్రీతిని చూసి ఆలోచించిన, బికాస్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్ మై ప్రీతి. స్టోరీ ఎక్కడో విన్నట్టుంది. అర్జున్ అయితే మూవీ మేము కూడా చూస్తాం. అది కాకుండా కొత్త ఆయన ఇంత సైలెంట్ గా మాస్టర్ ఎక్కడ వచ్చింది? అబ్బాయిలు మాస్గా హార్ష్గానే ఉంటారు, కానీ అమ్మాయి విషయం వచ్చేసరికి సెన్సిటివ్ అండ్ సున్నితంగా ఉంటారు. ఆయన మాస్ అనేది అమ్మాయిలలో కూడా ఉంటుంది, కానీ వచ్చేదానికి బయటకు మాస్ అనేది అమ్మాయిలగానే కాదు, మాస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి గుండె నుండి బయటికి వస్తూనే ఉంటుంది. సో సరే కానీ మన కాలేజ్లో ఈవెంట్ జరుగుతుంది, మనం ఉన్నాం. ఒకవేళ బయట కాలేజ్ నుంచి ఎవరైనా వస్తే ఎవడైనా బయట కాలేజ్ నుండి మన కాలేజ్కి ఎంటర్ అయితే దేస్తాడి పోచమూడిగా వాడికి. ఒకవేళ మన కాలేజ్ అప్పుడు వేరే కాలేజ్కి వెళ్తే మనం ఊరుకుంటాం అనుకుంటావా ఏంటి? సో అలాంటి టీం మనల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మన ముందుకు మాస్ టీం వస్తుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯದ ನಾನ್ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲಕಟಿ ಅರ್ರರ್ರ ನಾಕಮುಖ ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯದ ನಾನ್ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲಕಟಿ ಅರ್ರರ್ರ ನಾಕಮುಖ ಅರ್ರರ್ರ ನಾಕಮುಖ ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మనసులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే హాయ్ కొంటె సైగలే మాయ చేసలే చాటు మాటుగా ఊసులాడలే హాయ్ గుమ్మా నీ పాదమో పగాయం మా నాలో కమ్మారలే బొమ్మా నీ కాళ్ళ సొక్కగా ప్రాణమంతా ఊగలే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైక మీద నన్ను చుట్టనే ఏంట్రా లేట్ పద ఫాలో చేద్దాం. అసలే ఆ పిల్ల వాళ్ళ కాలేజీలో ఫెస్ట్ అట. ఇదేంట్రా
మా కాలేజీలో ఫెస్ట్ అంటే అమ్మాయిలు లంగా ఓణీలు చీరలు ఆ సీనే వేరు. నువ్వు పదరా చెప్తా. నవరి గజలు ఎత్తుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగో అబో 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 బేడ పరగ టిక్కి మల్లె అవుతోడల్లగా సూట్ బూట్ సూరే రామే జయరా కొట్ట దంత బాల్ బిగ్ బిగ్ లాయ్ రై కోట్ అప్లా వన్ అప్లా మామదు రే అన్న కోడి మామది నీ అన్న రెడీ మరిజా మెచ్చు అన్న కోడి మామది నీ నల్ల అడి మామదు రే అన్న కోడి మామది నీ అన్న రెడీ మరిజా మెచ్చు అన్న కోడి మామది నీ నల్ల అడి ఇట్టంటోడే ఇట్టంటోడే ఇంటెన్కా వస్తాడే. ఏంట్రా ఇది అమ్మాయిలు ఓనీలు అన్నావు కదరా? పావలు పావలు సయ్యా సై సై నై నై వెయ్ వెయ్ నువ్వు వెయ్ వెయ్ బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింగోల 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 చూస్తారు పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది
మా కాలేజీలో మీలో లేదురా, చేస్తే గిస్తే మేం చేయాలి గాని. అన్నా నువ్వు రా అన్నా. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. పోకిరి వచ్చాడు కదరా. ఆట చూస్తావా? చిట్టా 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 ఏందక్క లాట చూస్తున్నారు? వచ్చినాడు పోరడే ఆగని కోటకే ఎడా పెడా చూడడే వీరసింగు కంచులకు ఎదురడి గుంటడే అడుగడుగున తడదడే మొదలు పెడితే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. సుపూలకే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీశాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. సుపూలకే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్ గీశాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. అరే ఇదంతా కాదు, మన బాలయ్య మూవీ రిలీజ్ అంట. ఆల్రెడీ హౌస్ఫుల్ అని టాకు. ఇంకా లేట్ చేస్తే అసలు టికెట్లు కూడా దొరకవు. ఏ పారా అమ్మయ్యా టికెట్ దొరకవు అనుకున్నాం రా. మొత్తానికి అయితే టికెట్ దొరికినాయి బానే. వచ్చా ఏంటంట? సచ్చినోడా నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో తడిసిపోవాలి ఒక్కొక్కడికి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి చేతి వంట రుచి చూపినావే కడుపు మంట చూపి మగనికి జన్మ తిరగాలి నీ గబ్బకి. జీడి గింజలో జిల్లాకలో పత్తి గింజలో పల్లాకలో. Once more! ఏదున్నా 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 గున్న 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 గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి. దూల తీరిందా? మనకు సినిమాలు గివి సెట్ కావు గాని మనకు రికార్డింగ్ డాన్స్లు ఎక్కువ. పోదాంపా. ఊళ్ళో ఏడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్ట్ గెస్ట్. తద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్ట్. ఆల్ ది బెస్ట్. చీమా కొట్టిలో కన్ను తెరిసా, చీన గంజంలో నా ఒళ్ళు ఇరిసా. హఠాట అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా. ఏ చోటికి పోయినా అదే పాత వరస, చిన్న పెద్దలను చూసి వచ్చేస్తారు వలస. ఆ కష్టం పడలేక ఆళ్ళ గోల చూడలేక గాల్లో నా ముద్దుల నెగరేసా.
జారేవోణి ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి బ్లాక్ బస్టరే నే చేయేస్తే